రాజా దొరికి పారిపోయాడే. ఏంటి ఆఫ్ చేసావ్? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నేను తెప్పించనా? అంతేలే, తనంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. నాకు తనకి తేడా ఏంటి? క్యారెక్టర్. నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తావు, కానీ తనకు అవకాశం ఇస్తే మనకి ఎలా యూజ్ అవ్వాలని ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి 2-3 వాళ్ళ సినిమా కోసం నన్ను కన్సల్ట్ అయ్యారు. ఇదంతా మీ వల్లే సార్. ఏంటి సార్ ఏం మాట్లాడరు? హైదరాబాద్లో నువ్వు ఎక్కడుంటావు? నేను మాట్లాడమన్నాను, అడగమనలేదు. అయినా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫ్లాట్ నెంబర్ 220లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పొద్దంది. మీకు కూడా చెప్పను. సారీ, ఏమనుకోవద్దు. ఆపండి ఆపండి. పాప చిన్న పిల్లలు. జస్ట్ మినిట్. ఓకే. ఏం కావాలి? స్కూల్కి వెళ్ళాలక్క, టైం అవుతుంది. లేట్ అయితే మా మిస్ తిడుతుంది, కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. మరి రోజు ఎలా వెళ్తారు? మమ్మల్ని రోజు మా డాడీ దింపేవాడు. అలా అయితే ఈ రోజు మా డాడీ ఊరికెళ్ళాడు. అందుకని మా మమ్మేమో డబ్బులిచ్చి ఆటోకి వెళ్ళమని చెప్పింది. మరి డబ్బులేవి? ఐస్ క్రీమ్ కనుక్కొని తినేసా. అవునా, వెరీ గుడ్. ఓకే, ఐడియా. పదండి పదండి పదండి. పద పద పద. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఏముందమ్మాయి, పొద్దున్నే నమ్మకం నేనే అద్దంలో చూసుకున్నట్టు. ప్లీజ్ స్టాప్. సార్, కొంచెం బోర్డన్ స్కూల్ వరకు డ్రాప్ చేస్తారా? రండి, నేనే అటే వెళ్తున్నాను. మిమ్మల్ని స్కూల్ ముందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. అటు వెళ్తుందేంటి? పిల్లల్ని డ్రాప్ చేయాలా? దీని అమ్మ జీవితం. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. పొద్దున్నే నా మొక్కని నేను చూసుకోకూడదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అంకుల్ డ్రాప్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. బాయ్ బాయ్. సిచ్యువేషన్ ఏంటంటే డ్రీమ్ లో అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి, అది సీన్. వావ్, కిస్సీనా? త్వరగా రెడీ చేయండి ఆ షాట్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఏమైందమ్మా? ఓమా, ఏమైందమ్మా? ఏం లేదు సార్, కింద వెట్గా ఉంది. నో ప్రాబ్లం, మళ్ళీ చేద్దాం. సార్ ఒక్క నిమిషం సార్. సార్, క్లౌడ్స్ వచ్చాయి సార్. వెదర్ బాగలేదు, లైట్ కూడా డల్ అవుతుంది. వర్షం వచ్చేలా ఉంది సార్. తర్వాత చేద్దాం. ఓకే, ప్యాకప్. అలాగే సార్. శివానంద్ గారు, మీరేమైనా అనుకోండి,
అతను అలా సీన్స్ మార్చడం నాకేం నచ్చట్లేదయ్యా. ఇలా రొమాంటిక్ సీన్లన్నీ మార్చుకుంటూ పోతే యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తాను చెప్పండి. డైరెక్టర్ గారు కూల్ సార్ కూల్. ఇక్కడ ఆడదాతా అంటే కూల్ అంటే అండవే ఎట్లా సాధ్యం అవుద్ది? అవ్వాలి. ఇదంతా అమ్మాయి కోసమే చేస్తున్నాడని మనకి క్లియర్గా అర్థమైంది కదా సార్ ఇప్పటి నుంచి అయినా మనం అనుకున్న తెలిదిద్దాం. ఆ, మీరేమైనా చెప్పండి అయ్యా. అతను అలా చేయడం వల్ల నా ఈగోకి లైసెన్స్ లేకుండా పోతుంది. అతన్ని ఎలా మేనేజ్ చేయాలి? సార్ నేను అడగానే నాతో షాపింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకో మీతో ఉన్నంత ఫ్రీగా అక్కడ ఎవరితోనూ ఉండలేకపోతున్నాను. రియలీ? వావ్ సూపర్ డ్రైవింగ్ సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. నేర్చుకోవచ్చు కదా. అమ్మో డ్రైవింగా? మ్మ్. పొద్దున్నే 5 గంటలకు లేవాలి, స్టీరింగ్ తిప్పాలి, గేర్స్ వెయ్యాలి, బ్రేక్స్ వెయ్యాలి, ముందున్న వెహికల్స్ ని చూసుకోవాలి, వెనకొచ్చే వెహికల్స్ ని కవర్ చేయాలి. బ్రోతింగ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంక ఈ సినిమాతో నేను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతానేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ మీ రాజ్. లేదు, మీరు గొప్పవాళ్ళు. మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. గొప్పవాడిని అనుకుంటే సార్ అను, మన అనుకుంటే రాజన్. హే, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందామా? ఓ. ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. మూడు ఐస్ క్రీమ్లు ఇవ్వు. మూడా? మూడెవరికి? మీకొకటి, నాకొకటి, తనకొకటి. తనకా? అవును, అతనికి అమ్మడం తప్ప తినడం తెలీదు. పాపం ఆ ఒక్క ఐస్ క్రీమ్ డబ్బులే తనకి మిగిలేవి. దాంతోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. నైస్. తిను, హ్యాపీగా తిను. హ? అట్లాగేనమ్మా. తిని తిని జలుబు చేసింది ఏందా? ఏంటి నవ్వుతున్నారు? అర్జుడు రే, నువ్వు పరువు తీసావు కదరా. నిన్ను దొంగ పడవా, తినమనిస్తే అమ్మేస్తావా? నా పరువు పోయింది కదరా. ఎలా చిట్టే, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా ఓకే కదా? రేపు మార్నింగ్ కాఫీ టిఫిన్లు అన్నీ పర్ఫెక్ట్గా టైంకి రావాలి. రేపు ప్రోగ్రామ్ అంతా కరెక్టే కదా? సరే సరే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పుడు? నీ అబ్బా, నువ్వేంట్రా నా ప్రాణానికి ఇలా తోలుకున్నావు? ఆ రోజు భలే ఉంది తెలుసా? నీకు బాగా ఉంటుంది, నాకు వాసిపోయింది ఇక్కడ. చిచ్చి అవే మాటలు. బాగుందిరా నీ ఎవరం. సొత్త 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 శుద్ధి మించిపోయింది నీ ఎవరం. ఉండి పని చెప్తాను. హలో రిసెప్షనా? ఏమన్నా 303 ఒకసారి రన్ మీరు అర్జెంట్గా అర్జెంటు. అది కాదు భయ, నేను చెప్పేది విను భయ్యా. చెప్తాను, అడుగు వచ్చాడు. అయినా వాళ్ళందరూ ఎందుకు భయ, నేను ఉన్నానుగా. ఏమైంది సార్? ఏంటా వాట్ దిస్ నాన్సెన్స్? అసలు మీ హోటల్ కస్టమర్స్ రావాలక్కర్లేదా? ఏంటి ఇలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ పెట్టి? ఏంట్రా సార్తో ఎట్లా బిహేవ్ చేసేది? ఇలారా, వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ మరి నా సంగతి చూసుకుంటావా? ఒకటికి ఇద్దరు తోడాయరా? ఇద్దరు మధ్య ఇరుక్కుంటే నా లుంగు ఊడిపోతుంది. రాజా, అమ్మో, ఆగు రాజా, ఆగు. వదలండి రోయ్. ఆ నెట్టేది నేనే సార్. అబ్బో కనిపించలే కానీ యాక్టింగ్ సించేసినావు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. మన సినిమాలో నీకేమో యాక్టింగ్ చేసి చూపించో. ఏయ్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యాక్టింగ్? అది యాక్టింగ్ కాదురా, వాకింగ్ లా ఉంది. అవును సార్, అది వాకింగే. హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్. రే 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 నిప్పు 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 ఈడేమనుకో ఈడే పతేస్తా పోతులకే. నా ఆల్బమ్ సార్. అబ్బో నీ ఆల్బంబో
రోల్ కెమెరా రోలింగ్. యాక్షన్. ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? హ్మ్. మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు. మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ, టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది. వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే. హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు. ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు. అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమిట్ కాకూడదు. కట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మార్వెలస్. భలే చెప్పావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. సూపర్ పాప, మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేసావు. మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది. అవును కాదు, ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది. రండి, ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తాను. రండి, ఈయన మిస్టర్ రాజ్, ప్రొడ్యూసర్ గారు. హలో సార్. నమస్తే. నైస్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా. నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు ఇక్కడ కంప్లీట్ అయినట్టు సార్. Okay. రేపు హీరోయిన్ ఇంట్రడక్షన్. అన్ని రెడీ అన్ని రెడీగా ఉన్నాయి సార్. అన్ని రెడీ. ఏ ప్రాబ్లం లేదు. సార్ 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 అలాగే సార్ ఆ, ఏంటి? నిన్న మనం ఒక హీరోయిన్ కోసం అమ్మాయిని చూసాం కదా సార్. రేపు షూటింగ్ కదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ పని చేయట్లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేశాను సార్. ఆ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట సార్. ఆ బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందంట సార్. దాన్ని పారిపోయిందన్నారు, లేచిపోయిందంటారు. సార్ నాన్సెన్స్. సార్, ఈ లొకేషన్ చాలా కాంప్లికేటెడ్. హెవీ రికమెండేషన్ తో ఓకే చేయించాం సార్. ఓకే, నేను చూసుకుంటాను. ఎరా లక్కీ, ఒక చిన్న ప్రాబ్లం రా. నువ్వేం టెన్షన్ పడకరా మామా, మే హూనా. ఓకేరా. సార్ ఇప్పుడు ఎలా సార్? రేపు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సార్ మీరేమనుకోకపోతే చిన్న మాట, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మయ్యా, హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్. సార్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్. ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట, చాలా బాగుందంట. ఫిక్స్ అడిగాను, లేవన్నాడు. కావాలంటే డైరెక్ట్ గా పంపిస్తానని చెప్తున్నాడు సార్. పంపించమంటారా? పంపించమను. అలాగే సార్. హలో సార్, లక్కీ గారు, ఇప్పుడు ఆ అమ్మాయిని సార్, ఆ అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే? నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా. అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలక్షన్ మీద. ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఆర్టిస్టులు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు సార్. సార్ హీరోకి డైలాగ్ చెప్పడానికి పోతున్నాను సార్. ఏంటో డైలాగ్ చెప్పు. సార్ డైలాగు చిన్న కవిత సార్. గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి, నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వేమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజిన్ పక్కన పెట్టుకుంటా, జాలిగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజిన్ తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా, ఆ రాజధానికి రాజును నేనవుతా. ఏంటయ్యా ఈ డైలాగ్స్? అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవిత్వమా? ఏమో సార్, డైరెక్టర్ చెప్పమన్నారు, చెప్పినాను అంతే. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, సీన్ చెప్పేశా. హీరోయిన్ ఇంట్రడక్షన్ మిడ్ షాట్. ఓకే సార్. అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది. అవును సార్. అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు. ఓకే సార్. ఇది షాట్. అర్థమైందిగా? ఓకే సార్. 5 by 1 take 1. గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి, నీ కోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వు ఏమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కనే పెట్టుకుంటా, జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్ అంటే నీ కోసం రాజధాని కట్టిస్తా, దానికి రాజుని నేనే అవుతా. కట్. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మిమ్మల్ని కానీ కాలేజీ చూసినట్టు భర్త సత్యం వెళ్ళిపోద్ది అక్క. ప్రామిస్ అక్క, మీరు ఉండాలక్క, ఇండస్ట్రీలో ఉండాలక్క, మీరంతే. థ్యాంక్స్. రండమ్మా, రండి రండి, కూర్చోండి, రండి.
తనే సార్ మన హీరోయిన్ పూజ. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. అడిగిన అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో అడగకుండానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేదే నా డ్రీమ్ సార్. యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. అమ్మా, రీఛార్జ్ నేను చేస్తే బ్యాలెన్స్ నువ్వు వాడుకుంటావా? అలా జరగనివ్వను. సార్ 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 ఆ, ఏంట్రా? నేను కొంచెం అర్జెంట్ గా హోటల్కి వెళ్ళాలి సార్. వెళ్ళు, నా చెప్తాను సార్ నేను వచ్చింది మీ పర్మిషన్ గురించి కాదు, నాకు కారు కావాలి. కారా? ఆ. ఏ నీకు ప్రొడక్షన్ వ్యాన్ ఇచ్చా సరిపోలేదా? కార్లను బయటికి వెళ్ళే, ఈ వ్యాన్ వచ్చిన తర్వాత చూసుకో పని. వెళ్ళు, కారు కావాలి, కారు. సార్ నేను వెళ్ళాలి. కారు ఉందా? ఆ, మీరు వెళ్ళాలా మేడం? కారు లేకపోవడం మేడం. రే సుబ్రహ్మణ్యం, మేడం వస్తున్నారు, కారు రెడీ చేయి. వెళ్ళండి మీరు వెళ్ళండి. ఓకే. దానికేమో గౌరవ మర్యాదలు, నాకేమో గాంట్రింపులా. రే ఏనా పడింది ఇక్కడ? రే డోర్ సరిగ్గా వేయరా, అర్థమైంది కదా? చూడా, అమ్మాయి గారికి వేసి ఫుల్గా వేయి. అమ్మాయి గారికి సైతంగా ఉండాలా, అర్థమైంది కదా? జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయి గారిని. వెళ్ళు, రా అట్రా మేడం. హ? ఏంటి సార్? అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా? ఓకే, నో ప్రాబ్లం, ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ మేడం, నువ్వు పదరా. థ్యాంక్ యూ. అమ్మని కమ్మని దెబ్బ. ఆజా 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 ఆజా. ఎవరా నువ్వు? నువ్వేగా ఆజా ఆజా అని పిలిచావు, అందుకే వచ్చేసాను. ఓరి నీ మొహం మండ. ఆజా ఆజా అంటే పాట రాది, అంతేగాని ఆజా ఆజా రా రా అని నేను ఎవడు పిల్లదు. ఎలా అదరగా? సర్లే కానీ నీ తలకు నూనె పెట్టి నీకు మసాజ్ చేసి అరే 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 ఆ తర్వాత తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత మనం ఇద్దరము చిపో అన్ని నాతోనే చేపిస్తారు. నాకు సిగ్గు బాబు. ఆహా, ఓరి నీ సిగ్గు శివడా. చూసారా, బెడ్ కూడా రెడీగా ఉంది. బెడ్ ఎప్పుడు ఉంటది? పద రాజా, ఎక్కడికి? బెడ్ మీద చెప్పు తీసి కొడతాను చెక్కోసలేవ్యా. ఎదవశాతం ఉన్నదరా. ఇదిగో నువ్వు నాకు మద్రాసు చేయడం కాదు, నిన్ను మర్డర్ చేసేసి ఈ మంచం కింద వచ్చేస్తాను. అదే నీకు ఎలా? ఛీ, మీ మగాళ్ళు ఉన్నారే, మా బాధల్ని అస్సలు అర్థం చేసుకోరు బాబు. చిపో. ఓరిని. ఎలా చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు ఏదన్నారు ఏదమని ఎగేసుకొచ్చాడు. ఆజా ఆజా. అమ్మో, అది మనకి వచ్చి రాలేదు మనకి. ఆరే ఆరే మే ఆరే ఆరే. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అబ్బిగా మంచి ఛాన్స్ వచ్చింది. అమ్మో, పండగ చేసుకో. వీడు రాంగ్ టైంలో రెడీ అయిపోతా అంటారంటే ఇది ఉంది. వీళ్ళ చూపులో ఆరాటం, నడకలో భయం, ఇంత సీక్రెట్ గా వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం మేడం. అమ్మ దొంగ, ఈ పోరి కోసం మనం వచ్చింది, దొరికావులే. అమ్మదంగా పడుకున్నావా? పడుకున్నా, కానీ నిద్ర రావట్లేదు. నేను నిద్రపుచ్చుతాగా. ఈ ప్రాజెక్ట్కి నేనే రాజుని, నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తా. నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు. మై హోనా. నమస్తే అన్న. లోపల ఏం చేస్తాడావు? ఏమి లేదు తమ్ముడు, రేపు పొద్దున షూటింగ్ కదా, ఆ షూటింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి వచ్చేస్తున్నా అనమాట. ప్రోగ్రామ్ చాలా బాగా చెప్పినట్టున్నారు కదా. అవును తమ్ముడు, అవును అవును అవును. మరి నువ్వేంటి ఇలా వచ్చావు? అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయని పోతాడా. ఓహో,
సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నావా? చెప్పు తమ్ముడు చెప్పు. సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయి, పండుద్ది. కొంచెం పక్కకి జరగనా? నువ్వేంటి ఇక్కడ? అదే రేపటి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళావా? నువ్వేంటి ఇక్కడ? నేనా? నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావుగా, డైలాగ్ మోడలేషన్ నేర్పించడానికి వెళ్తున్నా. అబ్బో మోడలేషన్ చాలా ఎక్స్పీరియన్స్ అక్కడ. తెలుస్తుందిలే. Cheers! ఇదేంట్రా బుడ్డోళ్ళారా, ఆ పాపదేదో సుఖపడదాం అనుకుంటే ఇలా బుక్ అయ్యేంట్రా? దాన్ని చంపేస్తా, దాని క్యారెక్టర్ చంపేస్తానని చెప్తున్నా. అట్టా చంపేసినావు అనుకో, ప్రొడ్యూసర్ నిన్ను చంపేస్తారు. సార్ మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా, అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రేకప్ లో అందమైన డ్రెస్ లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నిలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్ తో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్. అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనక నుండి దగ్గరకు వస్తున్నారు సార్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్. మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్, మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, ఆహా నీ అందం మందారం, నీ సొగసు సోయగం, నడుము నయనానందం, ఐ లవ్ యూ అంటూ చెయ్యి పట్టుకుని ప్రపోజ్ చేసి హక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రియలైజ్ అయిపోయి తన చేతులు విడిపించుకొని హోటల్ చంప మీద ఒకటి పీకింది సార్. ఓకే. ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే, చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా గానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు, ఆకాశం నేల ఎప్పుడూ కలవు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్. అది సార్ మన సీన్. గుడ్ క్యారెక్టరైజేషన్. అవును, ఈ కథకి ఈ సీన్ అవసరమా? సార్ ఈ కథకి కీలకం ఇదే సార్. వెరీ ఫీల్ గుడ్ సీన్ సార్ ఇది. అవునా? అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరమా? సార్ అయ్యో, అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్. మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్. ఈ కథకి ఆ సీన్ అవసరం, ఆ సీన్కి హక్ చేసుకోవడం అవసరమే. ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా? అర్థమైంది సార్. చెప్పరా లక్కీ. రే, ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు 10% షేర్ ఉంది కదా, ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే. సర్లేరా, వదిలే, వాడి సంగతి తర్వాత చూద్దాం. రే, వాడి సంగతి తర్వాత చూద్దాం రా. మరి నీ సంగతి ఏంట్రా? షూటింగ్కి డబ్బులు కావాలన్నావు కదరా, పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురమ్మంటావా? రే, అది మా అమ్మ ఆస్తిరా, ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను. డబ్బులు నేను ఎలాగోలా అరేంజ్ చేసుకుంటానులే. బాయ్ రా. సరేరా మావా. చూడమ్మా, మీరు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. ఇక్కడ నుంచి మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి. అదేంటి సార్, నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు? నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెయ్యి. అదేంటి సార్, అలా ఎలా ఫీల్ వస్తుంది? ఒరే మగుడా, మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను, నువ్వు చెయ్యవయ్యా. సరే సార్. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలమ్మా. ఓకే సార్. షాట్ బాగా రావాలి. ఓకే ఓకే. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. ఓకే, కట్. బాగా చేశానా? చాలా బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అదేంటయ్యా షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి దూరం పెడుతున్నా? అంటే ఇది కూడా గ్రాఫిక్స్ లోనే కలిపేసుకోండి సార్. పోరా నువ్వు నీ డైరెక్షన్. రైటర్ గారు, అదేంటి సార్ సీనే మార్చేశారు? ఇక్కడ మనుషులే మారిపోతున్నారు, సీన్ మారడం లెక్క.
అక్క ఏం చేస్తున్నావు? గాలి తీస్తున్నా. అది చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకు తీస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా. అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా. ప్లాన్ బాగానే ఉంది. ఆ కార్లో గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్లో గాలి నువ్వే తీసుకున్నావు. అవునా? ఛీ! అంటే ఇప్పుడు ఇంకేముంది, ఇక్కడ నాన్ సెన్స్, అక్కడ రొమాన్స్. సార్ మీ రింగ్ ఏయ్ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? షూటింగ్ స్పాట్ లో దొరికింది. ఎవరిదైనా ఆరా తీస్తే మీదని తెలిసింది. థ్యాంక్ యూ. ఉండండి ఉండండి, నేను పెడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీరెందుకు చెప్తున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి బ్రీతింగ్ తో పాటు గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు ఒక